ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఉగాది. అందరూ ఉగాది పచ్చడి తిన్నారా? మేము కూడా వేసుకున్నాము. ఈ రోజు రెసిపీ పూరి కర్రీ. నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నేను కారం ఏమి యాడ్ చేయను, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసిన కారమే పూరి కర్రీలోకి. కరివేపాకు, ముందుగా మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇవి వేసుకొని వేగేయాలి. క్యారెట్ అన్ని నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను, మీరు కూడా అలా కట్ చేసి ఉంచుకోండి. సాల్ట్ వేస్తే వేగ వేగిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, మీకు నచ్చినంత మీరు యూజ్ చేయొచ్చు. బంగాళదుంపలు కూడా వాటి నిధులు వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకొని స్మాష్ చేసి ఉంచేయండి. నేను ఆల్రెడీ స్మాష్ చేసి వదిలేసాను. ఇలా కొంచెం వేగాలి. పసుపు కూడా వేసి ఒక నిమిషం లిడ్ క్లోజ్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేస్తే వేగా వేగిపోతుంది. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం వేగింది. మరొకసారి లిడ్ క్లోజ్ చేద్దాం. 2 మినిట్స్. అల్లం వెల్లుల్లి చెదగొట్టు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసి 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెడదాం. వేగిపోతుంది. ఈ లోపు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రీన్ స్పూన్ బై సరిత. ఇప్పుడు చూద్దాం. ఎస్, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అది యాడ్ చేసుకోవాలి. ఉడికించి స్మాష్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేద్దాం. కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. హోటల్లో ఇలాగే చేస్తారు, ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. నేనైతే ఇలాగే చేస్తాను. లిడ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయింది. కావాలంటే మీరు శనగపిండి వాటర్లో కలిపి ఇందులో వేయచ్చు. పూరి కర్రీ రెడీ. ఈవేళ చిట్టి పూరీలు ఎలా చేయాలన్నది చూపిస్తాను. గ్రీన్ స్పూన్ బై సరిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పూరి అన్నది.